ఆగండి. ముందు ఇది చూడండి, తర్వాత స్క్రోల్ చేయవచ్చు. అకస్మాత్తుగా ఒక చిన్న ధ్వని. రిషి ఆసక్తిగా పైకి చూశాడు. అక్కడ ఒక చిన్న ముద్దుగా ఉండే కోతి చెట్టు కొమ్మమీద కూర్చుని ఉంది. దాని బంగారు రంగు లోమము, బొచ్చు మెరుస్తోంది. దాని మెడలో మెరిసే హారం. ఆ కోతి ఒక్కసారిగా కిందికి దూకి రిషి భుజంపై నెమ్మదిగా వాలుతుంది. ఆశ్చర్యంతో రిషి కళ్ళు పెద్దవయ్యాయి. ఆ కోతి తన చిన్న చేతులు జోడించి నమస్కరించింది. చిన్ని ఆంజనేయుడు, భయపడకు రిషి. నీకు నమస్కారం. నా పేరు చిన్ని ఆంజనేయుడు. నేను నీకు మిత్రుడిలా వచ్చాను. రిషి వణుకుతున్న పెదవులతో, మిత్రుడివా? నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు నిజంగా ఉన్నావా? నా భుజం మీదే ఉన్నావా? చిన్ని ఆంజనేయుడు చిలిపిగా నవ్వి, చూడు, తాకి చూడు, నేను నిజమే ఉన్నాను. సాధారణ కోతిని కాదు. నీకు మార్గాన్ని చూపడానికి, నీ మనసులోని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వచ్చాను. రిషి ఇంకా ఆశ్చర్యంగా, ప్రశ్నలకా? కాని నువ్వెందుకు వచ్చావు? నన్నెవరికీ తెలీదు కదా. అసలు నువ్వు నాకేం బోధిస్తావు? చిన్ని ఆంజనేయుడు ప్రేమగా, రిషి, నువ్వు సిగ్గుతో బయట ఎవరితో మాట్లాడకపోయినా నీ మనసులోని మాటలు దేవుడికి వినబడ్డాయి. నీ అమ్మ నిన్న దేవాలయంలో చేసిన మొక్కు ఆంజనేయుడికి చేరింది. హనుమంతుడు నన్ను పంపించాడు నీకు లోకం గురించి చెప్పడానికి, నీతో పాటు మిత్రుడిలా నడవడానికి. రిషి కళ్ళు పెద్దవి చేస్తూ, హనుమంతుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదా? కాని నాకు చాలా భయం. కొత్తవారితో మాట్లాడాలంటే భయం. చిన్ని ఆంజనేయుడు రిషి చేతిని తన చిన్న చేతితో తాకి, నీ భయాన్ని తొలగించడానికే నేను వచ్చాను. నీ మనసులో బోలెడన్ని సంశయాలు ఉన్నాయి కదా. ఇలాంటి ప్రశ్నలే కదా నీకు అవసరం. అయితే ఇక నుంచి భయం లేదు. నేను నీ పక్కనే ఉంటాను. నువ్వు ఎవరిని అడగలేని ప్రశ్నలన్నీ నన్ను అడుగు. నేను నీ మిత్రుడిగా ఉన్నప్పుడు నువ్వు ఎవరికీ సిగ్గుపడాల్సిన పనిలేదు. రిషి మొదటిసారిగా ముఖంలో ఉత్సాహం కనిపిస్తుంది. నిజంగా నువ్వు నా మిత్రుడివా? అయితే నువ్వు ప్రతిరోజూ నాతోనే ఉంటావా? చిన్ని ఆంజనేయుడు నవ్వుతూ, ఖచ్చితంగా. ఒక స్వచ్ఛమైన హృదయం మార్గం వెతకడం మొదలుపెట్టినప్పుడు మార్గదర్శకత్వం ఎప్పుడూ పక్కనే ఉంటుంది. సరేనా, ఇప్పుడు ఆరంభిద్దామా? నీ మొదటి పాఠం కోసం సన్నద్ధమా? రిషి ధైర్యంగా ఊపిరి పీల్చి, సన్నద్ధం. ఈ ప్రపంచం గురించి తెలుసుకోవడానికి నేను సిద్ధమే. పొద్దు పొడుస్తున్న ఆ సమయంలో రిషి వీధిలో ఒంటరిగా లేడు. అతని భుజంపై తోడుగా చిన్ని ఆంజనేయుడు ఉన్నాడు. ఇక్కడి నుంచి రిషి హనుమ నవ ప్రయాణం మొదలవుతుంది. తదుపరి భాగం త్వరలో. అయ్యో, ఆగు ఆగు దాగు. మీరు కూడా ఈ ప్రయాణంలో నాతో వస్తారా? తర్వాత ఏమవుతుందో చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి.